మా చెన్నారపేట గ్రామం. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజా ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తుంది మాకు ఇప్పించాలని కోరుతున్నాం. ఉట్టిగానే ఆ సేని అమ్మిండు, ఆయనకేం హక్కే లేదు. ఇలా సేని అమ్ముకొని పోయిండు ఆయన. అది ఏమీ దొరకలే అలా. ఇంతంత ఆ ముత్తంతా ఉండే, అది ఎప్పుడుది ఉన్నదో అది ఇంతంత దొరికింది. అది చూపెట్టినాం, ఈ చిలక నీది కాదు నాది కాదు, ఇది దొరికింది గింతంత ముత్తంతా అని వాళ్ళు కూలోళ్ళకు దొరికిండ్రు. కూలోళ్ళు అట్లా అన్నారు, అయిపోయింది. ఆయనకి ఏం హక్కు అని ఇక్కడ వచ్చి ఆయన చేసిండు అట్లా. ఆయనకి ఆయన పేరు మీద ఏమైనా పట్ట ఉన్నదా? ఇది ఆయన పేరు మీద ఉన్నదా భూమి? ఇది ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచే చెప్తున్నాం మేము. 10 మంది వచ్చిండ్రు, 10 మందికి అడుగు కాకుంటే ముత్తంతా దొరికింది గింతంతా. అది వెనకటది ఎప్పుడు అది పోనే పోయింది. ఇగో ఇట్లాంటివి ఉన్నది, అది ఇట్లాంటిది. ఇది ఇగో ఈ పక్క పోనే పోయింది. అది మేము ఒక్కలం కాదు, 10 మంది ఉన్నాం. కూలోళ్ళు 10 మంది ఉన్నాం, ఒక్కరు కాదు మేము. ఇప్పుడు వీళ్ళు ఉల్లోళ్ళు కానీ మా టండోళ్ళే 10 మంది ఉన్నాం మేము కూలోళ్ళు. ఇంకా ముత్తంతకు అంత సోదేస్తే ఎట్లా? ఆయన భూమికి ఏమైనా హక్కు ఉన్నదా? ఈడ ఆయన అమ్ముకొని పోయిండు. ఆయనకు చూపెట్టిండ్రు, వాళ్ళు చూపెట్టిండ్రు, పోయిండ్రు. అది దొరికింది, అది వెనకటిది, అది రాగిది ఉన్నదో ఏమున్నదో అని చెప్పి పోయిండ్రు. ఈ సేన అమ్మిన వాళ్ళకు ఏం హక్కు అని అట్లా సోదేస్తాండు ఆయన. మాకు దొరికితే మేము దొరికితే అట్లా ఈ ముత్తంతా ఉన్నదని చూపెడతాం. అది ఇంతంతా దొరికితే ఎక్కడ అమ్మినా ఆయన బయట పెట్టాలి, అట్లా చేయాలి. ఆయన ఎందుకు చేస్తాడు అట్లా? ఆయనకి ఏం హక్కు ఇక్కడ చేయడానికి? ఆయన అయ్యా భూమి పట్ట మీద ఆయనకు ఉన్నదా ఏమున్నదా అని చెప్తాడు. ఆయన ఎందుకు చెప్తాడు అట్లా? అది దొరికింది ముత్తంతా చూసిండు సార్, చూసి పోయిండు. అది ముత్తంతా అది రాగిది ఉన్నదో ఏమో ఉన్నదో అని చూసే పోయిండు. అది అని మాటలు బంగారం ఎక్కడ దొరుకుతుంది సార్? ఆశయంలో ఎక్కడో కలుపు తీసినా కాడ గింత బంగారం దొరికిందా? దొరికేది లేదు, ఏం లేదు. అన్ని డూబు మాటలు. ఒక్క మాటలు 50 మాటలు పుట్టిస్తారు ఊళ్ళేదంటారా? ఇగో చిన్న గిన్నె ఈ పూసలు లెక్క దొరికింది సార్. ఈ బాబు వీళ్ళ అమ్మకు, ఇంకో అమ్మకి ఏమో గిట్లాడిది ఉన్నది, మధ్యంది పోయింది. చుట్టూ ఒక గుడి వెళ్తుందో అది బంగారే ఉన్నదో ఎండిదే ఉన్నదో. అదే వాడిగా గింత 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 కడ్డీలు దొరికినాయి. గింత గింత కడ్డీలు కలుపు తీస్తా అంటే ఉంటాయా? అన్ని పూకారాలు సార్, ఏం లేదు. ప్యాకెట్ ఆడుకుంటా ఒకటికి 2 పుట్టిస్తాడు కావచ్చు. వాళ్ళకి దొరకవచ్చు మరి, వాళ్ళు తెలంగాణ ఎంకలాడినట. మా ఊళ్ళో కూలికి పోయినప్పుడు దొరికితే తీసుకుపోని అన్నాం. మొన్న సార్కు వచ్చిండు, చీలక సార్ వచ్చిండు, మునపైచిన సార్. తీసుకుపోతే ఇగో ఇది దొరికినాయి సార్, మాకేమద్దు, తీసుకుపోని మా వాళ్ళు పెట్టిరు. అయితే ఇంత దానికి ఎందుకు కొంచెం పడి మీకు ఎందుకు ఏడుచుకుంటా తీసుకుపోవాలని బిడ్డ అని పోయింది. అది ప్రతాప్ రెడ్డి సార్. అంతే, కొంచెం గడ్డి ఉన్నది, అయితే పోతే అండ్ల దొరికినాయి. కొంచెం వచ్చేసారి ఇంత ఉంటాయి, అంత గుడిదే ఉన్నది. అండ్ల చూపెట్టిండ్రు మా వాళ్ళు, ప్రతాప్ రెడ్డి సార్కు చూపెట్టిండ్రు. చూస్తే ఏం లేదమ్మా, మీతో ఎందుకు కట్టు కాలే, నేను పోయినసారి గెలేకుండా మీకు ఎండి తులం ఇచ్చిన బిడ్డ, వేయి ఇచ్చినా నేను గెలేదని అన్నాడు సార్. నేను ఇది చేసేది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నేను చేసేది. ఇక నాకు ఎప్పుడు దొరకదు, నాకు కూడా దొరకలే. ఇంతకుముందు వాళ్ళు వేరేటోళ్ళు చేసిండ్రు, ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వాళ్ళు చేసిండ్రు. మరి వాళ్ళకు దొరకలే, మాకు ఎట్లా దొరుకుతుంది సార్? అది ఎవరిదో పడిపోయింది, అది బుత్తంతా ఉన్నది ఇంతంతా. అది దొరికింది, అది నిజంగానే దొరికింది. అది కూలోళ్ళకు ఆ రోజు 10 మంది వచ్చిళ్ళు. 10 మంది వస్తే ఇంత దొరికింది. అది దొరుకుతుంది. అది మరి అది బంగారమేనో అది ఏండేనో ఏమో తెలియదు. అది దాన్ని చెక్ చెప్పిస్తే మనకు గుర్తుంటుంది, అది తెలుస్తుంది కదా. దాన్ని చెక్ చెప్పేయాలి. ఇంకా ల్యాండ్ అయినా కూడా వచ్చేసిండు. ల్యాండ్ అయినా వచ్చిండు, చూసిండు, ఈ బుత్తంతా ఇది బంగారం ఉన్నదో ఇత్తడే ఉన్నదో అని ఆయన కూడా వదిలేసిపోయిండు. ఇదే విషయం. ఈ బుత్తాన్ దానికి బాగా దొరికినాయి అని అంటారు.